ప్రేమ లేనివాడు నువ్వు తప్పు చేస్తుంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? వెనకేసుకొస్తాడు, గద్దెచ్చుడు. కూర్చో అబ్బాయి నువ్వులే. మన స్కూల్లో టీచర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, లేకపోతే ఇంటికడ పెద్దోళ్ళు కానీ ఒక మాట అంటే అరవడం కానీ, గదవడం కానీ, గద్దెచ్చడం కానీ చేస్తారనుకో, ఎందుకు చేస్తారు అట్లా? ఏం చేస్తే మనం తప్పు చేస్తేనే వాళ్ళు ఏం చేస్తారు? గద్దిస్తారు, లేకపోతే హెచ్చరిస్తారు, ఒక దెబ్బేస్తారు. ఎందుకంటే మనపై కేరింగ్. ఏంటి కేరింగ్? శ్రద్ధ. వీడు ఎక్కడ తప్పిపోతున్నాడా అన్న భయము, ఆందోళన, వీడు పాడైపోతాడే అన్న ఆ యొక్క ఇది వాళ్ళ మనసులో ఉండి భయంతో కూడినటువంటి జాగ్రత్త. అంతమించి ఏమి లేదు. కొంచెం వెనకేసుకు రాకుండా గద్దించడము, హెచ్చరించడము ఎప్పుడైతే జరిగిందో అప్పుడు నీ జీవితంలో మార్పు ఆరంభమవుతుంది. నువ్వు బాగుపడతావు. గద్దించాలి, హెచ్చరించాలి, ఒక దెబ్బ వేయాలి. ఆమె వింటున్నావా? తప్పు చేస్తే ఏం చేయాలి? గద్దించాలి. ఏం చేయాలమ్మా? గద్దించాలి. ఏం చేయాలరా? గద్దించాలి. మనం తప్పు చేయకూడదు, వేరేవాడు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఇంక నిజంగా నీ స్నేహితుడి మీద ప్రేమ ఉంటే, అరే ఎందుకు అలా చేస్తున్నావు, అది తప్పుడు పని కదా, చెయ్యొద్దురా అని నువ్వేమి చేస్తావు? అంటవానవా? అనాలా లేదా? అనాలి. నువ్వు అలాగా అంటలేదంటే నీకు వాడి మీద ఏమి లేదు, లేదు, నటిస్తున్నావంటే ప్రేమ ఉన్నట్లుగా. అంతేనా? అది హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాలేదా? స్తోత్రములు తండ్రి. పరిశుద్ధంగా ఉండటం మీరే మాకు సహాయం చేయండి సార్. తండ్రి ప్రభా అయినా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అందరినీ మీరు స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే అపవిత్రంగా జీవిస్తున్నారో వాళ్ళందరినీ మీరు మార్చి మీ సన్నిధిలో నడిపించండి సార్. ఇప్పుడు మాకు చెప్పే మాటలను జీవించినట్లుగా మీరే మాకు సహాయం చేయండి. ఎటువంటి చెడు మాటలు, పిచ్చి మాటలు, మంచి పని చేసేలాగా మీరే మాకు సహాయం చేయండి సార్. తండ్రి ప్రభా అన్న అనారోగ్యం జాగ్రత్త చూసుకోండి సార్. అన్న మాకు గ్రహించాలని చెప్పుచున్నాం. మేము అందరం జాగ్రత్త శ్రద్ధగా వినేటట్టు మీరే మాకు సహాయం చేయండి సార్. ఆమె రాకపోకుండా మీరే మాకు సహాయం చేయండి సార్. మా రాకపోకుండా మీరే మాకు సహాయం చేయండి సార్. తండ్రి ప్రభావైనా మా పాస్టర్ గారు ఎటువంటి అనారోగ్యం రాకుండా మీరే సహాయం చేయండి సార్. తండ్రి ప్రభావైనా ఎంతవరకు మీరు మమ్మల్ని కాపాడేసారు. ఇంకే అవకాశం సొంతలే సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్పందన మీరే మమ్మల్ని సహాయం చేయమని మీ సత్య పరిశుద్ధ నామములో తండ్రి. ఆమేన్.